ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకెప్పుడైతే 11-12లోకి వస్తున్నాయో, గతంలో ఏవేవైతే కొన్ని ఎంజాయ్ చేశారో మళ్ళీ వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహుతో కూడున్న గ్రహాలు కాబట్టి విదేశాలకు వెళ్లి చేయడము, అందులోనే మీ సంతానాన్ని ఎవరైనా విదేశాలకు పంపించాలనుకుంటే ఆ ప్రయత్నం కూడా ఫలకృతం అవ్వడం అనేటువంటిది చూపిస్తుంది. ఇక ధనపరమైనటువంటి విషయాల్లో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంటుంది. దానికేం ప్రాబ్లమ్ లేదు. ధనుస్సు వారికి మరియు ఇక్కడ ఈ చతుర్థ భావంలోకి వెళ్ళాడు కాబట్టి గురువు కొంచెం బడ్జెట్ ఎంత ఉంది దాన్ని బట్టి ప్రాపర్టీ తీసుకోవడం, దాన్ని బట్టి వాహనం తీసుకోవడం చేయాలి. లేనట్లయితే గురువు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనం ఒక 6 నెలల నుంచి ఒక 50 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుందాం తిరుగుతుంటే గురువు ఇచ్చే ప్రభావం ఏంటంటే ఇక్కడ అలా కాదు, మనం ఇంకొంచెం పెద్దది తీసుకుందాం, ఎందుకంటే రాశి నుంచి 4లో ఉన్నాడు కదా, 2-3 కోట్లు అయినా పర్లేదని తీసేసుకున్న తర్వాత ఇన్స్టాల్మెంట్స్కి అట్లా ఇదవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంది. మరియు మీ యొక్క అన్నదమ్ములు అక్కచెల్లెలు వరుస వాళ్ళకు కూడా ఏదైనా విదేశీ యోగాలు కూడా కలిగేటువంటి యోగం ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి కాలంలో చూపిస్తుంది గోచారంలో. కాకపోతే నిత్యము చేసేటువంటి పనుల్లో మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే గణపతిని, రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేసుకోండి. మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసింది దేవతారాధన కూడా. మీరు గణపతిని మరియు దుర్గని ఎక్కువగా చేయండి. సంబంధాలు కూడా కాస్త విదేశీ సంబంధాలు, కొత్తగా వివాహం చేసుకుందాం అనేటువంటి వారికి విదేశీ సంబంధాలు కుదురుతాయి. అలాగే మీరు మాత్రం రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేస్తూ ఉండండి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఈ 12లో అధిక గ్రహాలు ఉన్నందుకు వివాహ జీవితంలో డిస్టర్బెన్స్ అవ్వకుండా, రాశిలో కూడా రాహు ఉన్నాడు, శని ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా సరే ఇప్పుడు చూడండి కొన్నిసార్లు మనం కొత్త రీసెర్చెస్ చేస్తుంటాం. అటువంటి వాటికి వెచ్చించడానికి కూడా ఎక్కువగా ఇక్కడ ఈ సమయం అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే వద్దన్నా సరే ఖర్చులు వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఖర్చుల విషయంలో సరిగ్గా ఛానలైజ్ అవ్వాలి అనుకుంటే దుర్గానామాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. రాజరాజేశ్వరి అమ్మవారిని, గణపతిని ఎక్కువ ఆరాధిస్తూ ఉండండి. మీకు అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.